వెల్కమ్ బ్యాక్ సార్. ఇందాక బాల్బన్ గురించి ఎగ్జామ్లో వచ్చే బిట్స్ గురించి మనం చర్చిస్తున్నాం. ఇక్కడ బాల్బన్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, బాల్బన్ తనకు తాను తనను హైలైట్ చేసుకోవడం కోసం ఏదైతే కార్యక్రమాలు చేశాడో అవన్నీ కూడా మనకు బిట్స్ రూపంలో వచ్చాయి. ఉదాహరణకి బాల్బన్ ఏం చెప్పాడనంటే, నేను అఫ్రిషియాబు వంశానికి చెందినటువంటి వ్యక్తిని అన్నాడు. అఫ్రిషియాబు వంశం ఏంటంటే ఇప్పుడు మనకి ఇప్పుడు భారతదేశంలో ఇక్ష్వాకు వంశం చాలా ప్రముఖమైనటువంటిది. ఎందుకని శ్రీరాముడు అనేటువంటి వ్యక్తి ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి వ్యక్తి. మనందరం చూసుకుంటాం, ఇక్ష్వాకు వంశ కులతిలక అనేటువంటి పాటలు కూడా ఉన్నాయి మనకి. సో అక్కడ శ్రీరాముడు ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి వాళ్ళు. ఎవరన్నా వ్యక్తి వచ్చి ఇప్పుడు మనకి నాగార్జున సాగర్ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులైనటువంటి చెంచులు మేము ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి వాళ్ళం అన్నారు. అందుకని మనం సాంస్క్రిటైజేషన్లో లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం, వాళ్ళని ఇక్ష్వాకులు అంటారు. ఇక్కడ బాల్బన్ ఏమంటున్నాడు, ఇక్కడ నేను అఫ్రిషియాబు వంశానికి చెందినటువంటి వాడిని అని చెప్పుకున్నాడు. అంటే సెంట్రల్ ఏషియాలో మనకి ఇక్ష్వాకు వంశానికి ఏ విధంగా అయితే హయ్యెస్ట్ దానికి ఆ వంశానికి ఉన్నటువంటి పేరు ఏదైతే ఉందో, సెంట్రల్ ఏషియాలో అంతటి స్థాయి ఉన్నటువంటి వంశం ఆ వంశానికి చెందినటువంటి వ్యక్తిని నేను బానిసను కాదు అని చెప్పుకోవడంలో దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి ఈ బాల్బన్ అనేటువంటి వ్యక్తి ఏ వంశానికి చెందినటువంటి వ్యక్తి అని పలుసార్లు ఇక్కడ ప్రశ్న రావడం అనేటువంటి జరిగింది. అలానే బాల్బన్ దగ్గరికి ఎవరన్నా మాట్లాడడానికి వస్తే బాల్బన్ ముందు సాష్టాంగ నమస్కారం అనేటువంటిది చేయాలి, ప్రొస్ట్రేషన్ అంటాం. సిజ్దా అన్నాడు. అంటే ఈ క్రింది వాటిలో ఏది బాల్బన్ యొక్క పరిస్థితులను తెలియజేస్తుంది, బాల్బన్ కాలం నాటి పరిస్థితులను తెలియజేస్తుంది అని చెప్పి ఒకసారి ఇచ్చాడు. సిజ్దా అన్నాడు. సిజ్దా అంటే ఏంటంటే కంప్లీట్ ప్రొస్ట్రేషన్. ఆయన పడుకొని నేరుగా ఆయన కాళ్ళకి నమస్కారం చేయాల్సినటువంటి పరిస్థితి సిజ్దా అన్నాడు, కంప్లీట్ ప్రొస్ట్రేషన్ అనమాట. అట్లానే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటేంటంటే పైబోసా అన్నాడు. పైబోసా అని అంటే పై అని అంటే పాదాలకు సంబంధించింది, బోసా అని అంటే మోకరెళ్ళటం అనేటువంటిది. అతనికి పాదాలకు నమస్కారం చేయాలి. సిజ్దా అంటేనేమో కంప్లీట్గా పడుకోవటం, పైబోసా అంటేనేమో పాదాలకు నమస్కారం చేయటం. ఈ రెండు పద్ధతులను ప్రవేశపెట్టినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అని చాలాసార్లు అడగడం జరిగింది. ఆ సిజ్దాని పైబోసాని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఇక్కడ మనకు బాల్బన్. మొఘల్స్ కాలంలో ఈ పైబోసా ఏదైతే ఉందో ఆ పైబోసాని కొద్దిగా మార్పులు చేర్పులు చేసి ఒక గొప్ప చక్రవర్తి ఇంకొక కార్యక్రమానికి నాంది పలికాడు. ఆ కార్యక్రమం ఏంటనేది అనేక సార్లు మనకు అడగడం జరిగింది. దాన్నే జమీన్ బోసా అంటాం. జమీందారీ, జమీన్ అంటే ల్యాండ్కి సంబంధించినటువంటిది. ఇక్కడ బాల్బన్ ఏమన్నాడు, నా పాదాలకు తాకండి అంటే నేను చాలా గొప్పవాడిని, మీరు నా పాదాలకే నమస్కారం చేయాలి, నా ముందు నుంచో నమస్కారం చేయకూడదు, ముందు నుంచోకూడదు. అతను ఇంకొకటి ఏంటంటే అతను వెళ్తూ ఉంటే కేవలం టర్కిష్ పీపుల్ మాత్రమే ఎదురై మాట్లాడగలిగినటువంటి పరిస్థితి. కానీ నాన్ టర్కిష్ పీపుల్ ఎవరైతే రాజప్రసాదంలో కనపడ్డారంటే ఆ రోజు అతనితో మాట్లాడేది ఉండదు, అతని ఆఖరాట అనమాట ఆ రోజుతో. ఎందుకనంటే అతను నాన్ టర్కిష్ పీపుల్తో మాట్లాడేదానికి ఇష్టపడినటువంటి వ్యక్తి. టర్కిష్ పీపుల్ కూడా సో ఎవరైతే లోయర్ వర్గం వాళ్ళు ఉన్నారో ఈ కార్యక్రమాలను వాళ్ళు చేయాలి అంటే అతను చాలా సుపీరియర్ అన్నటువంటి విషయాన్ని వ్యక్తం చేసేటువంటి కార్యక్రమం. బాల్బన్ ఈ విధంగా చెప్తే అక్బర్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, మీరు పాదాలను కూడా తాకొద్దు, పైబోసా కాదు, జమీన్ బోసా, నా పాదానికి ముందున్నటువంటి భూమిని తాకి నమస్కారం చేయండి, అంతే, నన్ను ముట్టుకున్న దానికి వీలు లేదు అని చెప్పినటువంటి కార్యక్రమం ఏంటంటే అది జమీన్ బోసా అంటాం. సో సిజ్దాని నీకు పైబోసాని ప్రవేశపెట్టినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే బాల్బన్, జమీన్ బోసాని ప్రవేశపెట్టినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే అక్బర్. సో ఈ రకంగా మనకి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు అనేటువంటివి చేసి మనకి బాల్బన్ అనేటువంటి వ్యక్తి తనను తాను చాలా సుపీరియర్ అని చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి చక్రవర్తులు మన ఢిల్లీ సుల్తాన్లు ఎవరైతే ఉన్నారో ఆ బాల్బన్ సంపాదించినటువంటి రాజ్యం ఏదైతే ఉందో దాన్ని సుమారుగా సుస్థిరపరచుకుంటూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈ బానిస వంశస్థుల్లో తీవ్రవాదమైనటువంటి వాళ్ళు చాలా వీక్గా ఉండటం, ఆ తర్వాత ఖిల్జీ అనేటువంటి రెండవ వంశం స్టార్ట్ అవ్వటం అనేటువంటిది జరిగింది. సో ఈ ఖిల్జీల్లో అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి. ఇప్పటి వరకు అంటే ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ వరకు భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తర భారతదేశం మాత్రమే ఒక పొలిటికల్ చిత్రపటంగా ఉంది. భారతదేశం అంటే ఏంటంటే కేవలం ఉత్తర భారతదేశం, అదే బాల్బన్ రూల్ చేసినటువంటిది. అల్లావుద్దీన్ ఖిల్జీ నాటికి వచ్చే నాటికి కూడా సుమారుగా అదే పరిస్థితి నెలకొని ఉంది. అల్లావుద్దీన్ ఖిల్జీ స్లోగా దక్కన్కి రావటం, ఆ తర్వాత దక్కన్ నుంచి కిందగా దక్షిణ భారతదేశంలోనికి వెళ్ళటం అనేటువంటి కార్యక్రమాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ అంటే ముస్లింల యొక్క రాజ్యం ఏదైతే ఉత్తర భారతదేశంలో బానిస వంశం ద్వారా ఏర్పడిందో అది స్లోగా దక్కన్లోకి మరియు దక్షిణ భారతదేశంలోకి విస్తరించడం అనేటువంటిది మొదలైంది. ఇక్కడ
దక్షిణ భారతదేశంలోకి విస్తరణ అనేటువంటిది అంటే ఇస్లాం సామ్రాజ్యం అనేటువంటిది దక్షిణ భారతదేశంలోకి రావటం జరిగింది. దక్షిణ భారతదేశంలో దాని యొక్క ప్రభావం ఏంటి? అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో దక్షిణ భారతదేశంలోకి వచ్చిన తర్వాత, దక్షిణ భారతదేశంలోని ఆక్యుపై చేసిన తర్వాత ఇమీడియట్గా ఎప్పుడైతే ఈ ముస్లిం పాలకులు ఉన్నారో దక్షిణ భారతదేశంలో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన కాకతీయాస్ దగ్గరికి వచ్చారు, అట్లనే మన కింద ఉన్నటువంటి మధురై దగ్గరికి వెళ్ళారు. మధుర కాదు, మధుర ఉత్తరప్రదేశ్లో ఉంటుంది, మధురై ఇక్కడ తమిళనాడులో ఉంటుంది. సో ఇక్కడ ముస్లింల యొక్క పాలన అనేటువంటిది మొదలైంది. ఈ రాజ్య పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దక్షిణ భారతదేశంలో ఆక్రమించి ఇదంతా మాదేనని చెప్పుకొని ఉత్తర భారతదేశంలోకి ప్రయాణమైన వెంటనే ఇక్కడ దక్షిణ భారతదేశంలో పాలకులు వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మరలా మేమే రాజులు అని చెప్పి ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకోవడం అనేటువంటి జరిగింది. అల్లావుద్దీన్ ఖల్జీ పరిపాలనా కాలం మొత్తం కూడా అలా జరిగిన తర్వాత సో స్లోగా ఇక్కడ మన అల్లావుద్దీన్ ఖిల్జీ దాంట్లో ముస్లింల యొక్క వ్యాప్తి గురించి మనం మాట్లాడుకుంటే దక్షిణ భారతదేశంలోకి దక్కన్లోకి విస్తరించింది. ఆ తర్వాత కాలంలో తుగ్లక్కులు వచ్చారు, మూడో వంశం. ఇక్కడ భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి ఢిల్లీ సుల్తాన్ రాజవంశాలు సీక్వెన్స్లో చెప్పండి అని అనేకసార్లు సివిల్ సర్వీస్లో కూడా బిట్లు అడిగినటువంటి నేపథ్యంలో ఆ సీక్వెన్స్ మీరు గుర్తుంచుకోండి. 1 నెంబర్ 1 బానిస వంశం, నెంబర్ 2 ఖిల్జీసు, నెంబర్ 3 తుగ్లక్కులు, నెంబర్ 4 సయ్యద్లు, నెంబర్ 5 లోడీలు. ఇక్కడ తర్వాత వచ్చినటువంటి తుగ్లక్స్. ఈ తుగ్లక్స్ టైంలో కూడా గియాజుద్దీన్ తుగ్లక్ ఉన్నాడు. గియాజుద్దీన్ తుగ్లక్ మరలా సేమ్. వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే దక్కన్ని దక్షిణ భారతదేశాన్ని ఆక్యుపై చేస్తున్నారు, కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా ఈ పాలకులు ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసుకోవడం అనేది ఒక ప్రమాదకరమైనటువంటి సంకేతం. అందుకని మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి ఒక కార్యక్రమం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖిల్జీ యొక్క అనుభవాలు ఉన్నాయి, అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క అనుభవాలు ఉన్నాయి, నేను భారతదేశం మొత్తాన్ని కూడా ఆక్రమించదలుచుకున్నాను, భారతదేశం మొత్తం నా కంట్రోల్లోకి రావాలి అని అంటే, భారతదేశంతో పాటు నేను మిగతా ప్రాంతాలను కూడా రూల్ చేయాలి అని అంటే నేను చేయవలసిన యాక్టివిటీ ఏంటి? భారతదేశానికి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో నేను పరిపాలనా కేంద్రాన్ని పెట్టుకోవాలి అని చెప్పి ఇప్పుడు పరిపాలనా కేంద్రాన్ని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు మారుస్తాడు. అంటే దౌలతాబాద్ని ఎందుకు సెలెక్ట్ చేశాడనంటే అది యాక్చువల్గా దౌలతాబాద్ అనేటువంటిది యాదవుల యొక్క రాజధాని. ఆ యాదవుల యొక్క రాజధానిని ముస్లింలు ఆక్రమించుకొని దాని యొక్క పేరు మార్చడం అనేటువంటిది జరిగింది. సో ఆ పేరు మార్చుకొని ఆ ప్రాంతాన్ని వాళ్ళు సెంట్రల్ పాయింట్గా పెట్టుకొని అటు ఉత్తర భారతదేశాన్ని ఇటు దక్షిణ భారతదేశాన్ని మనం రూల్ చేయొచ్చు అనేటువంటి ఒక నేపథ్యంలో 1327వ సంవత్సరంలో మనకి ఇక్కడ చాలాసార్లు అడిగినటువంటి ఏ సంవత్సరంలో ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేటువంటి వ్యక్తి క్యాపిటల్ని షిఫ్ట్ చేశాడు అని చెప్పి అడగటం జరిగింది. ఇక్కడ మహమ్మద్ బిన్ తుగ్లక్ తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే క్యాపిటల్ని షిఫ్ట్ చేసేటప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి పెంపుడు జంతువులతో సహా అక్కడి నుంచి ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు రావాలి అన్నాడు. మళ్ళీ మనం ఔరంగజేబు గురించి మనం మాట్లాడుకుంటాం, అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ అనేటువంటిది మనకు అనేక సార్లు బిట్లలో అడిగినటువంటి ప్రశ్న. ఔరంగజేబు కూడా ఇదే విషయాన్ని గుర్తించాడు, బట్ తేడా ఉంది. నేను మరలా మొఘల్స్లో మాట్లాడతాను. నేను ఇక్కడ ఢిల్లీ నుంచి మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడాను దౌలతాబాద్కి షిఫ్ట్ అవ్వాలి, మీ పెంపుడు జంతువులతో సహా కుక్కలను కూడా తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే చాలామంది చరిత్రకారులు ఒక ఇద్దరు ముఖ్యంగా వాళ్ళు ఏమని చెప్పారనంటే ఈ యొక్క నిర్ణయం అనేటువంటిది క్యాపిటల్ షిఫ్టింగ్ అనేటువంటిది ఆ రోజు రాత్రి తీసుకుని పొద్దున్నే చెప్పాడు అని చెప్పినట్టు అది తప్పుడు నిర్ణయం. ఎందుకనంటే అతను రోడ్డు వేయించాడు, ప్రతి 8 కిలోమీటర్లకి ఒక సత్రాన్ని కట్టించాడు. ఆ రోజుల్లో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ సరిగా లేనందున 8 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకునే దానికి వీలుగా అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఆ రోజుకు ఉన్నటువంటి పరిస్థితులకి చేయడం జరిగింది. కాబట్టి రోడ్డు వేయటం కానివ్వండి, సత్రం కట్టించడం అనేటువంటిది కానివ్వండి ఒక రోజులో అయ్యేటువంటి కార్యక్రమం కాదు, ఒక నెలలో కూడా కంప్లీట్ అయ్యేటువంటి కార్యక్రమం కాదు. కాబట్టి అతను అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క అనుభవాలని, ఇంతకు ముందు పరిపాలన చేసినటువంటి రాజుల యొక్క అనుభవాన్ని, భారతదేశం యొక్క విశాలమైనటువంటి పరిస్థితులని అర్థం చేసుకుని క్యాపిటల్ని షిఫ్ట్ చేశాడు. అయితే ఎందుకు క్యాపిటల్ షిఫ్టింగ్ అనేటువంటిది కాంట్రవర్సీ అయిపోయిందనంటే అతను ఇక్కడ మన పని వాళ్ళతో సహా పెంపుడు జంతువులతో సహా రమ్మన్నాడు కాబట్టి అది కాంట్రవర్సీ అయిపోయింది. అది అనుకోకుండా 2 సంవత్సరాలలో మహమ్మద్ బిన్ తుగ్లక్ మీద అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు పెట్టడం, ఆ తర్వాత దౌలతాబాద్ నుంచి మరలా ఢిల్లీకి క్యాపిటల్ షిఫ్ట్ చేయడం, అంటే 1327లో ఇటు వచ్చారు, 1329లో అటు వెళ్ళటం అనేటువంటిది జరిగింది. 2 సంవత్సరాల్లో వెళ్తూ ఆయన ఒక కార్యక్రమాన్ని చేశాడు. తన వద్ద బాగా నమ్మకంగా ఉన్నటువంటి
ఒక వ్యక్తిని అక్కడ దౌలతాబాద్లో ఉంచేసేసి, బాబు మేము వెళ్తున్నాము, క్యాపిటల్ షిఫ్ట్ చేస్తున్నాము, నువ్వు ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని ఎటూ కదలకోకుండా జాగ్రత్తగా రూల్ చేయి, ఇదంతా ముస్లిం సామ్రాజ్యంలో భాగమే, ఢిల్లీ సుల్తానుల రాజ్యంలో భాగమే అని చెప్పి వెళ్ళడం జరిగింది. అతని పేరే చాలాసార్లు అడిగినటువంటి బిట్ ఏంటంటే అతని పేరేంటి, అతను ఎవరు? అల్లావుద్దీన్ హాసన్ బహమాన్ షా అనేటువంటి వ్యక్తిని అక్కడ నియమించి వెళ్ళడం జరిగింది. అయితే మహమ్మద్ బిన్ తుగ్లక్ వెళ్ళిన తర్వాత అనేక రకాలైనటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ తర్వాత అతను కొన్ని రకాలైనటువంటి ప్రయోగాలు చేయటం, వాటన్నిటిలో విఫలం కావటం, తర్వాత ఆర్థిక సంబంధమైనటువంటి ప్రాబ్లం రావటం, ఇవన్నీ కూడా జరిగింది. ఆ నేపథ్యాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అతని యొక్క దురదృష్టవశాత్తు ఇక్కడ మహమ్మద్ బిన్ తుగ్లక్ దగ్గర పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల్ని తప్పు చేసినప్పుడు శిక్షించడం జరిగింది. ఆ శిక్షించినటువంటి వాళ్ళు ఏం చేశారనంటే ఇతను పిచ్చివాడు అనేటువంటి దాన్ని పుస్తకాల రూపంలో, చరిత్ర రూపంలో రాశారు. కాబట్టి మనం ఈరోజు కూడా ఇబన్ బటూటా ఫర్ ఎగ్జాంపుల్ ఆయన్ని జైల్లో పెట్టించాడు ఒక తప్పు పని చేస్తే. ఆ తర్వాత మళ్ళా క్షమించి మళ్ళా అక్కడికి అతనికి చైనాకు రాయబారిగా పంపిస్తాడు. రాయబారిగా పంపించినా సరే అతను కోపం చల్లారడు, ఎందుకంటే 8 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. కాబట్టి మహమ్మద్ బిన్ తుగ్లక్ పిచ్చివాడు, మహమ్మద్ బిన్ తుగ్లక్ అప్పటికప్పుడు సడన్గా నిర్ణయాలు తీసుకుంటాడు, క్యాపిటల్ షిఫ్టింగ్ ఇలా చేశాడు, దాన్నే మనం క్యారీ ఆన్ అవుతూ ఉన్నాం. అంటే ఈ దృష్టాంతాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఏదైతే చారిత్రక ఆధారాలు ఉన్నాయో ఆ చారిత్రక ఆధారాలు అనేటువంటి వాటిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని మనం చరిత్రని అర్థం చేసుకోకూడదు. ఓకే, మనం ఇక్కడ చారిత్రక ఆధారాలతో పాటు మిగిలినటువంటి ఆధారాలను కూడా, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలానే ఇతర పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిగణలోనికి తీసుకొని మనం ఒక రాజు యొక్క సంస్కృతిని కానీ, రాజు యొక్క చరిత్రను కానీ, రాచరికం యొక్క పరిస్థితిని కానీ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే చారిత్రక ఆధారాలు అనేవి పూర్తిగా మనము లెక్కలోకి 100% తీసుకోకూడదు. అది రాశారు కాబట్టి ఇది కరెక్టు అని అనుకోవటం అనేటువంటిది కరెక్ట్ కాదు, ఎందుకంటే చాలా కారణాలు ఉన్నాయి కాబట్టి. ఆ విధంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేటువంటి వ్యక్తి క్యాపిటల్ షిఫ్టింగ్ నేపథ్యంలో వచ్చినటువంటి వ్యక్తే ఈ అల్లావుద్దీన్ హాసన్ బహమాన్ షా అనేటువంటి వ్యక్తి. మహమ్మద్ బిన్ తుగ్లక్ 1351లో చనిపోతే అతను 4 సంవత్సరాలు ముందే చనిపోతాడనుకున్న ముందే 1347వ సంవత్సరంలో అల్లావుద్దీన్ హాసన్ బహమాన్ షా ఒక సొంత సామ్రాజ్యాన్ని, అతను మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎందుకు ఇతన్ని ఇక్కడ పెట్టిపోయాడు? దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పాలకులు మేము ఢిల్లీ వెళ్ళిపోగానే వాళ్ళు ఇండిపెండెన్స్ని ప్రకటించుకుంటున్నారని పెట్టిపోతే ఈ అల్లావుద్దీన్ హాసన్ బహమాన్ షానే ఒక సొంత సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశాడు. ఆ సొంత సామ్రాజ్యమే బహమనీ సామ్రాజ్యం. అది ఏ సంవత్సరంలో ఏర్పడింది అనేటువంటిది 1347వ సంవత్సరంలో ఏర్పడింది. అలా ఏర్పడింది బహమనీ సామ్రాజ్యం అనేటువంటిది. ఆ తర్వాత కాలంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత పరిపాలన చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బహమనీ సామ్రాజ్యం స్లోగా విస్తరించడం అనేటువంటిది మొదలుపెట్టింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ చనిపోవటం, ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి తుగ్లకుల్లో ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఫిరోజ్ షా తుగ్లక్ దగ్గర మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఒకటి లాస్ట్ టైం మనము ఈ పాయింట్ని నేను మర్చిపోయాను యాక్చువల్గా, మన్సూర్ అనేటువంటిది ఒక దాన్ని చాలాసార్లు అడిగినటువంటి బిట్ ఇది. మన్సూర్ అంటే ఏంటంటే ఢిల్లీని పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు ముస్లింలు. బట్ ముస్లింల యొక్క అధిపతి ఎవరు? ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలందరికీ కూడా మతాధిపతి మరియు ప్రభుత్వాధిపతి ఎవరు అని అంటే అక్కడ ఉన్నటువంటి ఖలీఫా దగ్గర ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తులు పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ముస్లింలలో సుప్రీం కాబట్టి ఇక్కడ భారతదేశంలో ఒక సుప్రీము, శ్రీలంకలో ఇంకొక సుప్రీము, ఇండోనేషియాలో ఇంకొక సుప్రీము, ఇలా ఉండేదానికి వీల్లేదు. ముస్లింలకు మొత్తానికి అతను ఖలీఫా అనేటువంటిది అధిపతే. కాబట్టి ఖలీఫా ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి సుల్తాన్కి పర్మిషన్ ఇవ్వాలి. ఏమని? నువ్వు నా డిప్యూటీగా భారతదేశంలో రూల్ చేసుకో అని చెప్పి. ఆ యొక్క పర్మిషన్ ఏమంటామంటే మన్సూర్ అంటాం. చాలాసార్లు అడిగినటువంటి బిట్టు. మన్సూర్ అంటే ఏంటి? ఖలీఫా పరిపాలన చేసుకునేదానికి, తన యొక్క డిప్యూటీగా కొనసాగేదానికి ఇచ్చినటువంటి పర్మిషన్నే మనము మన్సూర్ అంటాము. ఆ విధంగా మన్సూర్ తీసుకున్నటువంటి సుల్తానులు ముగ్గురు. ఆ ముగ్గురు ఎవరు అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్ బిట్. ఒకటి ఆల్టమష్, రెండోది మహమ్మద్ బిన్ తుగ్లక్, మూడోది ఫిరోజ్ షా తుగ్లక్. దీంట్లో మళ్ళా ఇంకొక బిట్ ఏంటంటే మన్సూరు 2 సార్లు తీసుకున్నటువంటి సుల్తాన్ ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్. ఆ ఫిరోజ్ షా తుగ్లక్ గురించే మనం మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ మిగిలిన సుల్తానులందరూ కూడాను ఖలీఫా దగ్గర నేను ఎందుకు పర్మిషన్ తీసుకోవాలి? ఐఎమ్ ది రూలర్ ఫర్ ఇండియా, వై షుడ్ ఐ టేక్ పర్మిషన్ ఫ్రమ్ ది ఖలీఫా అని ప్రశ్నించినటువంటి వ్యక్తులు. కాబట్టి వాళ్ళెవరు కూడా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొఘల్స్ తీసుకున్నారు, మొఘల్స్ కూడా ముస్లింలే, బట్ వాళ్ళని ఖలీఫా అనేటువంటి వ్యక్తిని గుర్తించలేదు. ఖలీఫా దగ్గర పర్మిషన్ తీసుకునే దానికి ప్రయత్నం చేయలేదు. ఆ పర్మిషన్ మన్సూర్ తీసుకునే దానికి ప్రయత్నం చేయలేదు. ఈవెన్ ఖిల్జీస్ కూడా
నీకు అల్లావుద్దీన్ ఖిల్జీ కొడుకు ఎవరైతే ఉన్నారో ఖలీఫా దగ్గర నేను ఎందుకు పర్మిషన్ తీసుకోవాలి, నేనే ఖలీఫా అన్నాడు, ఐఎమ్ ది సుప్రీం అన్నాడు. సో ఖలీఫా, మన్సూర్ ఈ సంబంధించినటువంటి విషయాలు పర్మిషన్స్ మీద ఎక్కువ బిట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఆల్ట్మష్, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్ ఈ ముగ్గురు కూడా ఎందుకు తీసుకున్నారు అని అంటే, ముఖ్యంగా ఆల్ట్మష్ అనేటువంటి వ్యక్తి కానివ్వండి, లేకపోతే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎందుకు తీసుకున్నారంటే పర్మిషను, ఇక్కడ మతాధిపతులు కొంతమంది ఉన్నారు. ఆ మతాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉలేమాలు అంటారు. ఆ ఉలేమాలు ఈ సుల్తాన్ మీద ఒత్తిడి పెడుతున్నారు, మీరు ఇది మతరాజ్యం, ఇస్లాం అనేటువంటి మతం చాలా ఇంపార్టెంటు, ఆ మతానికి సంబంధించి మీరు రూల్ చేయాల్సిన అవసరం ఉంది, ఆ మతం ప్రకారంగా మీరు ఖలీఫా దగ్గర పర్మిషన్ తీసుకోండి అని ఒత్తిడి పెడితే ఆ ఉలేమాద బాధ తట్టుకోలేక వీళ్ళు పర్మిషన్ తీసుకున్నటువంటి సందర్భం. అయితే ఒక ఫిరోజ్ షా తుగ్లక్ మాత్రం ఎలాంటి ఉలేమాల యొక్క పర్మిషన్ కానీ వాళ్ళ ఉలేమాల యొక్క ఒత్తిడి లేకుండా తనకు తానుగా స్వయంగా నేను మతం ప్రకారంగా రూల్ చేయాలి అని అనుకుని ఆ మతం ప్రకారంగా రూల్ చేసినటువంటి వ్యక్తే ఈ ఫిరోజ్ షా తుగ్లక్. అందుకనే అక్కడ ఖలీఫా ఫిరోజ్ షా తుగ్లక్ ఫస్ట్ వచ్చినప్పుడు ఒక ఖలీఫా ఉన్నాడు, ఆయన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నాడు, మళ్ళా ఖలీఫా మారిపోయాడు అక్కడ, అందుకని మరలా రెండో ఆయన దగ్గర కూడా పర్మిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరని అనేక సార్లు అడగడం జరిగింది. ఈ విధంగా 2 సార్లు మన్సూర్ తీసుకున్నటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అని అంటే ఫిరోజ్ షా తుగ్లక్. ఆ తర్వాత కాలంలో వచ్చిన మొఘల్స్ ఎవరు కూడా పర్మిషన్ తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. ఫిరోజ్ షా తుగ్లక్ పాలనకు సంబంధించి అలాగే బహమానీ సామ్రాజ్యం సంబంధించి మనం మళ్ళీ లోతుగా చర్చిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. ఇది వాళ్ళ సిలబస్ పట్టు జాబ్ కొట్టు. చూస్తూనే ఉండండి జై తెలంగాణ టీవీ.